వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే టీడీపీలో చేర్చుకుంటామన్నారు గంటా శ్రీనివాసరావు. రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఎవరొచ్చినా వాళ్లకు మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతామన్నారు ఆయన. వాళ్ళందరూ కూడా ముందు వాళ్ళ పదవులకి పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు. చేసిన తర్వాత ఈరోజు పార్టీకి వస్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మనందరూ కూడా గమనించాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీతో కూటమి విజయం సాధించిన తర్వాత ఈ అభివృద్ధిలో మేము కూడా పాలు పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఎవరైనా పార్టీలోకి వస్తామంటే వాళ్ళని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తాం. వైసీపీ మునిగిపోయే పడవ అన్నారు గంటా శ్రీనివాసరావు. టీడీపీలోకి వైసీపీ నేతల వలసలు వరదలాగా ఉంటాయని తెలిపారు. వైసీపీ నేతలు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే టీడీపీలో చేర్చుకుంటామని అధినేత చంద్రబాబు స్పష్టంగా చెప్పారు అన్నారు గంటా శ్రీనివాసరావు. ఎమ్మెల్యేల దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా క్యూ లైన్ కడుతున్నారు. ఒక వరదలాగా వస్తామని సిద్ధంగా ఉన్నారు. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒక పద్ధతులు లేకపోతే ఒక సిస్టమ్స్ మెయింటైన్ చేస్తాం కాబట్టి ఇక్కడ మా అధినాయకుడు క్లియర్గా ఒక ఈ రూలింగ్ ఇచ్చారు. ఎవరైనా పార్టీలో రావాలంటే ముందు వాళ్ళ పదవులకి రాజీనామా చేయాలి, పార్టీకి రాజీనామా చేయాలి, ఆ తర్వాతనే పార్టీలో చేర్చుకుంటామని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది.